మొదటి సమూయేలు గ్రంథం తీసుకున్నట్లయితే 4వ అధ్యాయం 20, 21, 22 వచనాలని మనం కలిసి చదువు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 20, 21, 22 ఈ 3 వచనాలని మనం కలిసి చదువు. ఆమె మృతు నుండి చుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కనిపించలేదు కానీ ఆమె నక్షత్ర నీయకు లక్ష్య కట్టబడి దేవుని మనసును పట్టబడిన సంగతి తన నామలు వెలుగుడి చెల్లిపోయిన సంగతి ప్రభావము ఇజ్రాయేల్ నుండి పోయి తన బిడ్డకు ఇంకా బోధ దేవుని మనసును పట్టబడిపోయింది. ప్రభావం ఇజ్రాయేల్ నుంచి పట్టబడిపోయింది. తండ్రి మీకు వందనాలు. 2004 సంవత్సరం అంతరంలో గడిచిన దినాల ప్రభావ మీరు మాకు ఆయన చేసిన ప్రతి మేలు అదేవిధంగా ప్రభావ తండ్రి ఈ మాట తట్టిన ప్రతి సందర్భాన్ని ఈ లేఖన భాగాలను చూసుకుంటూ ఆయన మమ్మల్ని పరిశీలన చేసుకుంటూ రక్షించుకుంటూ తండ్రి నూతన సంవత్సరాలను పెట్టడానికి కావలసిన కృపని మాకు అనుగ్రహించింది. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క 2024 చివరి దినాన దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఆయన వాక్యం వింటూ ఆయన మనకు అనుగ్రహించిన ఆ జీవ వాక్యాన్ని పరిశీలనగా మనం పరీక్షించుకుంటూ ఆ వెలుగులో దేవునికి దగ్గరగా నడుస్తూ రాబోయే రోజుల్లో మరి ఎక్కువగా ఆయనతో పాటు కలిసి ఉండడానికి కావలసిన వాక్య వెలుగులు దేవుడు మనకు అందించలాగా దేవుడు ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క మాటల్ని మనం ధ్యానం చేయాలి. మనం చదివిన వాక్యంలో ఆ యొక్క 4వ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే ఇజ్రాయేల్ జీవితంలో అది కని విని ఎరగని ఒక విషాద సంఘటన. ఇజ్రాయేల్ ప్రజలకి ఇది షాకింగ్ న్యూస్. ఏలియా కుటుంబానికి ఇది చాలా షాకింగ్ సంఘటన, వారు కోలుకోలేని సంఘటన. ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేల్కి దేశముగా వారి వెన్నుల్లో భయం పుట్టించే సంఘటన. ఎన్నో సంవత్సరాల వరకు కూడా ఈ భయం వారి జీవితాల్లో ఉండిపోతుంది. రెండవది, వారి చుట్టుపక్కల శత్రువుల్లో ఒక రకమైన విజయం, ఇజ్రాయేల్ మీద ఆ విజయం సాధించినట్లుగా వాళ్ళ కనబడే ధైర్యం కనిపిస్తుంది. ఈ సంఘటన ఇజ్రాయేల్ ప్రజలకి భయాన్ని కలుగజేస్తుంది. బట్ దాని చుట్టుపక్కల శత్రువులు మాత్రం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంటారు. దానికి కారణం ఏంటంటే సుమారుగా 30,000 మంది ఇజ్రాయేల్ సైన్యం చనిపోయారు. రెండవదిగా ఆ సైన్యంలో యాజక కుటుంబం అంతా కూడా చనిపోతారు. ఏళ్ళు చనిపోతారు, 2 పిల్లలు చనిపోతారు, వాళ్ళ భార్యలు చనిపోతారు. సో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే వారికి ఎన్నో విషయాలు అనుగ్రహించిన దేవుని సన్నిధి శత్రువుల చేతులకు వెళ్ళడం అంటే అది ఆషామాషాన విషయం కాదు. మనం చదువుతున్నప్పుడు మామూలుగా చదవచ్చు, కానీ అప్పుడే ఆ బిడ్డల కన్నా ఆ స్త్రీ ఇదిగో బిడ్డల కన్నా మాతృమూర్తికి బిడ్డ రావడం అంటే అది ఎంతో ఆనందమైన సమయం. బట్ ఆవిడ చూడడానికి కూడా దృష్టి పెట్టుకోలేదు. ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే ఈ బిడ్డకి మీరు ఇకాబోదు అని పేరు పెట్టి ఓకే, దేవుని మందస్సము ఎప్పుడైతే పట్టుబడిపోయిందో ఆ ప్రభావం ఇజ్రాయేల్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పేరు పెట్టండి అని చెప్పి ఆవిడ చనిపోయింది. ఆ సంగతి తెలుసుకొని వెళ్ళిపోయిందని చెప్పి తన బిడ్డకి ఎక్కువ బోధన పేరు పెట్టి ఓకే ఆవిడ చనిపోయాడు.
అంత విషాద సంఘటనని ఈరోజు సాయంకాలం మనం ఈ రాత్రికాల సమయంలో కొంచెం జ్ఞానం చేయడానికి ప్రయత్నించాం. సో ఇంత విషాదకరమైన సంఘటన జరగడానికి కారణం ఏమి ఉండొచ్చు అంటే, దేవుడు ఊరక అకస్మాత్తుగా సడన్ గా వారి మీదకి తీసుకురావడం. వారు సరిగా రివ్యూ చేసుకోలేక, వారు సరిగా తమను పరిశీలించలేక, వారు సరిగా తమను తాము పరీక్షించలేకపోయారు. వాస్తవానికి వారికి ఏమైనా విశ్వాసం లోపం ఉందంటే విశ్వాసం లోపమే లేదు. వారు శత్రువులో దేవుని మందస్సు గురించిన ఏవైనా తప్పుడు ఆలోచన ఉందంటే వారికి కూడా ఆలోచన లేదు. సో దేవుని మందసం ఆయన ప్రభావం పట్ల ఇజ్రాయేల్ ప్రజలకి సరైన విశ్వాసం ఉంది. శత్రువులు కూడా ఆ మందసాన్ని చూడగాన వారికి కూడా ఓ ఈ దేవుడు గొప్ప దేవుడు వీరి మధ్యకి వచ్చేసాడని చెప్పి వారు కూడా భయంతో ఉన్నారు. వారు కూడా భయంతో ఉన్నారు. ఎటువంటి సమస్య లేదు. చదువుతారు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుతాను చూడండి. 5వ వచనం. యెహోవా నిబంధన మందసం తండ్రిలోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేశాడు. ఫిలిష్తీయుల కేకలు విని ఇశ్రాయేలు తండ్రిలో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని యెహోవా నిబంధన మందసం తండ్రులకు వచ్చినని తెలుసుకొని చెడిసి దేవుడు తండ్రులకు వచ్చి నేను అనుకోని అయ్యో మనకి శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగూ సంప్రమింపలేదు. ఇజ్రాయేల్ ప్రజల్లో చాలానంత వంశం పట్ల విశ్వాసం ఉంది. వారు ఆర్భాటం చేశారు. వారు చేసిన ఆర్భాటానికి ఆ ఫిలిష్తీయులు భయపడిపోయారు. ఇక్కడ చాలా పదాలు వాడబడింది. ఓకే, ఆ యెహోవా నిబంధన మందసం తండ్రులకు వచ్చినట్టు తెలుసుకొని జడిసి దేవుడు తండ్రిలోకి వచ్చాడు అనుకోని అయ్యో ఇక మన పని అయిపోయింది, మనకు శ్రమ అనుకున్నారు. వారు కూడా వీరు కూడా మందసం మన దగ్గరకు వచ్చేసింది, మనదే విజయం కూడా. అది దేవుడి పట్ల విశ్వాసము లేకపోతే అది వారి యొక్క సొంత ఆత్మ విశ్వాసము తెలియదు. కానీ వారికైతే మందసం పట్ల విశ్వాసం ఉంది. ఆ మందసం రాగానే వారి శత్రు దేశమైన వాళ్ళ శత్రువుల ఫిలిష్తీయులు కూడా వారి వినులు కూడా ఉరికి పుట్టారు. ఎందుకంటే ఓకే అంతవరకు కూడా ఈ మందసం వారికి అందించిన విజయాలు అన్నీ వారు అనుకోలేదు, వారు ఎక్స్పెక్ట్ చేయలేదు. వారు కూడా ధైర్యం ఏంటంటే మందసం మా దగ్గరకు వచ్చేసింది, దేవుడు మాకు విజయం ఇవ్వబోతున్నాడు, మా శత్రువుల యొక్క వెన్నులో ఉనికి పుట్టింది, వారు ఓడిపోతారు అని చెప్పి చాలా విశ్వాసంతో వారు ముందుకెళ్ళారు. కానీ సడన్ గా ఏం జరిగిందంటే వారు ఊహించని షాక్ అనేది వారికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రైట్, దీని గురించి మనం పరిశీలన చేద్దాం. వారికి మంచి ప్రశ్న వేసుకున్నారు, కానీ ఆ ప్రశ్నకి సరిపోయిన రివ్యూ చేసుకోలేకపోయారు, ఆ పునః పరిశీలన చేయలేకపోయారు, రైట్, ఇవాల్యుయేట్ చేసుకోలేకపోయారు, వారిని సరిగా పరిశీలించలేకపోయారు. యాజకులు మంచి ప్రశ్న వేశారు. మొట్టమొదటిగా ఆ యొక్క 4వ అధ్యాయంలో వెళ్తున్నప్పుడు చదువుతున్నారు. 4వ అధ్యాయం. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనక వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి భూములని ఎక్కువ తక్కువ 4,000 మంది. ఎప్పుడైతే 4,000 చనిపోయారో వారికి రివ్యూ కోసం వెళ్ళారు. ఓకే, ఆ యాజకులు చూసారు ఏమని ప్రశ్న వేశారు చూడండి. ఆ 3వ వచనంలో, కాబట్టి జనులు పాలెంలో తిరిగి రాక ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించును? మంచి ప్రశ్న, మంచి రివ్యూ. రైట్, దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా, దేవునికి ప్రభావం మనతో పాటు ఉంది కదా, దేవుని యొక్క ఆశీర్వాదం మనతో పాటు ఉంది కదా, మనం దేవుని బిడ్డలం కదా. రైట్, ఎందుకు దేవుడు 4,000 మందికి ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు? మొట్టమొదటిగా చెప్తారు. వచ్చినప్పుడు వారికి మంచి ప్రశ్న వచ్చింది. వారి రివ్యూకి సరిపోయినంత, ఇవాల్యుయేషన్ సరిపోయినంత ప్రశ్న వారికి వచ్చింది. కానీ వారు సరిగ్గా రివ్యూ చేయలేరు. ప్రశ్న అయితే మంచిదే, కానీ కావలసినంత రివ్యూ చేసినట్లయితే ఇంత షాకింగ్ సంఘటన, వారు అనుకోలేని సంఘటన వారి బ్రతుకులో జరుగుతుండేది కాదు అని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్, సో ఈరోజు
2024 సంవత్సరంలో రైట్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన బ్రతుకులో కొన్ని సంఘటన జరుగుతున్నప్పుడు రైట్ మనం సరిగా రివ్యూ చేసినట్లయితే, సరిగా పరిశీలించినట్లయితే, సరిగా దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణలక్షణాన్ని, దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని సరిగా రివ్యూ చేసినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి షాక్లు మనం తగలకుండా మనం దేవుని వల్ల వల్ల కాపాడగలుగుతాం. 2020 సంవత్సరంలోకి మంచిగా మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్ రివ్యూ చాలా ఇంపార్టెంట్. రైట్, మెసేజ్ వచ్చింది కానీ వారు సరిగా రివ్యూ చేసుకోలేకపోయారు. ఎందుకు రివ్యూ చేసుకోలేకపోయారో నేను కొన్ని విషయాలు ముందు పెడతాను. జాగ్రత్తగా దేవుని యొక్క మాటల్ని ప్రార్థన చేసుకుంటూ విన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఈ సంవత్సరం ఎండింగ్ లో మనం కరెక్ట్ రివ్యూ చేసుకుంటే వచ్చే ఏడాది అంటే కొద్ది రోజులుగా మనం నూతన సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం కదా, ఆ సంవత్సరం అంతా దేవుడితో కలిసి ఆయన ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మన బ్రతుకులో ఆత్మ సంబంధమైన ఇటువంటి షాకింగ్స్ ఉండకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకున్నాం. సో మీరు సరిగా దేవుని స్వభావాన్ని మీరు అంచనా వేయలేకపోయారు. మీరు ఏమనుకున్నారంటే దేవుని మందసం చాలా ప్రభావం కలిగిన మందసం, ఎక్కడే దేవుని మందసం అక్కడికి ఉంటుందో చేయాలి అని చెప్పి మాట నిజమే, వాస్తవమే. కానీ ఆ మందసములో నివసిస్తున్న ఆ దేవునికి స్వభావాన్ని మీరు ఇరిగిరికి కూడా సరిగా రివ్యూ చేసుకోలేకపోయారు. నేను మూడు ప్రాముఖ్యమైన మాటల్ని ఈరోజు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. దేవుడు మాటల్ని మొట్టమొదటి ఏంటంటే, ఆది నుంచి కూడా దేవుడు తన గురించిన ప్రత్యక్షతల్ని ఇజ్రాయేల్ ప్రజలు సరిగ్గా రివ్యూ చేయలేకపోయారు. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడని తెలుసండి. ఓకే, మనకు తెలుసు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఎలా చేసుకున్నాడైనా. ఓకే, ఆ యొక్క సిరుకులు ఏమని ఆయన ఆరాధిస్తున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఓకే, సో యూదా ప్రజల ద్వారా, ఇజ్రాయేల్ ప్రజల ద్వారా ప్రపంచానికి దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో తెలుసండి. ఆయన పరిశుద్ధుడు, ప్రత్యేకించిన వాడు, పితృడు అని ఆయన తాను ప్రత్యక్షపరచు. అదే సమయంలో ఆ కాంటెంపరీ టైంలోనే చాలా రిలీజియన్స్ ఉన్నాయి, భూమి మీద రిలీజియన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా హ్యూమన్ ఫామ్ లో అవి కనపరుచుకున్నారు. ఉదాహరణకి మనుషుల్ని ఎలా ఉంటారంటే మనిషిలాగా, వివాహాల్లాగా, భార్యలు ఉన్నట్లుగా, పిల్లలు ఉన్నట్లుగా, ఏవో చిన్న చిన్న కార్యాలు చేసినట్లుగా ఆ టైంలో అలా రివీల్ చేయబడ్డాయి, అలా ప్రత్యక్షపరచబడ్డాయి. కానీ యూదులకి, ఇజ్రాయేల్ ప్రజలకి వారి ద్వారా మనకి దేవుడు ఒక మనిషి రూపంలో, లేదంటే మనుషులు సంబంధించిన విధంగా వివాహాలు అయినట్లుగా, పిల్లలు ఉన్నట్లుగా, ఏదో యుద్ధాలు చేసినట్లుగా ఏదో ఆ విధంగా ప్రత్యక్షపరచుకోవట్లేదు. నేను పరిశుద్ధుల్ని, ఆయన ఏం చేసిన మన ద్వారా చేయడానికైనా ప్రయత్నం చేసేవాడు. సో ఆయన ప్రత్యక్ష ఎలా ఉందంటే, నేను పరిశుద్ధుల్ని, నేను పరిశుద్ధుల్ని, నేను పరిశుద్ధుల్ని. రైట్, కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చినట్లయితే మీరు పరిశుద్ధంగా ఉంటేనే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. మీరు పవిత్రంగా ఉంటే నాకు అంగీకరిస్తాను. ఓకే, మీరు ఏది చేసినా సరే పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకపోతే మిమ్మల్ని అంగీకరించే పని లేదు అనే విషయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి ఆది నుంచి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. మాటలు గమనించండి. రైట్, పవిత్రత, పరిశుద్ధత లేకపోతే ఈ దేవుడు మనకి ప్రసన్నం కాదు. కానీ నా కాంటెంపరీ వరల్డ్ లో వాళ్ళు చేసిన వ్యక్తిలో ఓకే, ఎవరైనా సరే ఒక పండు పెట్టినా, ఒక పత్రం పెట్టినా, ఒక టెంకాయ పెట్టినా, ఒక నైవేద్యం పెట్టినా, తర్వాత లేదంటే ఒక ఐదో వ్రతాలు చేసినా ప్రత్యక్షం అవుతున్నట్లుగా వాళ్ళు చెప్పుకుండేవారు, చేసుకుండేవారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా, ఈ దేవుడు ఎప్పుడు కూడా వారికి ఏం చెప్పాడంటే, మీరు ఏది చేసినా సరే అది నాకు అది నాకు ఎక్సలెంట్ తెచ్చుకోను. నేను కోరుకున్నది ఏంటంటే, నువ్వు హోలీగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉన్న తర్వాత, నువ్వు పవిత్రంగా ఉన్న తర్వాత నువ్వు ఏదైనా చేయాలనుకుంటే అది వచ్చేయచ్చు. రైట్, ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే ప్యూరిఫికేషన్, శాంక్టిఫికేషన్. ఇది ఆయన ఆది నుంచి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరు చెప్పుకొస్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలకి, యోధా ప్రజలకి చెప్తున్నారు. చూడండి ఒకసారి మనం కీర్తనలు తీద్దాం. కీర్తనలు.
50వ కీర్తన, 50వ కీర్తన అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఓకే, నాకు కావలసింది పరిశుద్ధత, నాకు కావలసింది పవిత్రత. ఆ తర్వాత ఆ నైవేద్యం పెడతావా? ఆ తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తావా? ఆ తర్వాత నువ్వేం చేస్తావు చెయ్యి. బట్ మొట్టమొదటి రిక్వైర్మెంట్ ఏంటంటే నువ్వు సాంక్టిఫై చేయబడాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. రండి 50వ కీర్తన మనం తీసినట్లయితే అందులో కొన్ని మాటల్ని నేను మీకు చూపిస్తాను. ఓకే, చూడండి. ఓకే, నేను ఎవరైనా సరే 12వ వచనం చదువుతారా? 12వ వచనం నుంచి. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలిగా నీతో చెప్పను. వృషభుల మాంసం నేను తింటానా? పొట్టేళ్ల రక్తం నేను త్రాగుతానా? ఆ మాటలు గమనిస్తాను. ఎందుకంటే నాకెందుకు అవన్నీ, మీరు ఇచ్చేదంతా నాదే, అది కాదు నాకు ఇంపార్టెంట్. ఆయనకి ఏది ఇంపార్టెంటో యూదా ప్రజలకు బాగా తెలుసు, ఇజ్రాయెల్ ప్రజలకు బాగా తెలుసు. వారి ద్వారా ప్రపంచానికి తెలుసు దేవుడికి ఏం అవసరం అనేది ఆయన తెలియపరచారు. విశుద్ధపరచబడింది ఏదో ఆయన బైబిల్ ద్వారా, తన వాక్యం ద్వారా ప్రపంచానికి ఆయన విశుద్ధపరిచేశాడు. చూపించాడు కూడా ఆయన చాలాసార్లు. రైట్, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వారికి చూపించాడు దేవుడికి ఏది అవసరం అని చెప్పి. చూడండి 51వ కీర్తన, 51వ కీర్తన నుంచి నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. చూడండి. ఓకే, రండి. 16వ వచనం నుంచి మనం చదువుదాం. చదవండి గట్టిగా. నీవు బలిని కోరేవాడు ఓన్లీ ఎవరిని నడిపించదు. బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయ, నీ కటాక్షం చెప్పున సియోనుకు మేలు చేయి. ఆయన ఈ అర్పణలు, నైవేద్యాలు, తర్వాత మనం చేసిన చిన్న చిన్న కార్యక్రమాలు, అవన్నీ చూసి ఆయన ఆదరించే దేవుడు కాదు. ఆయన ఎప్పుడంటే ఫస్ట్ ఇల్లు పవిత్రత వచ్చిన తర్వాత, పరిశుద్ధి వచ్చిన తర్వాత, నువ్వు శాంక్టిఫై చేయబడిన తర్వాత, ఆ తర్వాత నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయన ఆనందిస్తాడు, ఆయన దాన్ని స్వీకరిస్తాడు. దేవుడు ఆయన ఆలయంలో కూడా అదే చెప్తున్నాడు, నా సన్నిధి నీకు ఇస్తాను, నా దగ్గర నువ్వు రావాలంటే నువ్వు పరిశుద్ధపరచబడి రా. అందుకు ఆయన ఏం చేశాడంటే సమాధానార్థ బలిచ్చాడు, అపరాధాలు బలిచ్చాడు, నైవేద్యాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఇదిగో నువ్వు పవిత్రపరచబడకపోతే, నువ్వు పరిశుద్ధపరచబడకపోతే నా దగ్గరికి రావడం అనేది చాలా కష్టం. అందుకే ఒక స్టేట్లో మనం చూసుకున్నాం ఏంటంటే దేవుణ్ణి ప్రసన్నము చేయడానికి మానవుడికి కావాల్సింది పరిశుద్ధత, పవిత్రత. పరిశుద్ధత, పవిత్రత లేకపోతే దేవుడు మనకి ప్రసన్నం కాడు అనే విషయం అనేది బైబిల్ ద్వారా అది సుస్పష్టం కదా. ఈ రోజుల్లో చాలా మంది దీన్ని మార్చి చెప్పవచ్చు. అండి, మనం కలిసి పరిశుద్ధత మనకు పని లేదు, పవిత్రత మనకు పని లేదు, మనం ఏం చేద్దామంటే కొన్ని ఉపవాస ప్రారంభం చేద్దాం, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొందాం, కొన్ని చేద్దాం అని చెప్పి ఎవరైనా బోధిస్తే ఆ బోధ కానీ మనం విన్నట్లయితే దానివల్ల మనకి ఏ క్షేమము లేదు, దానివల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ దేవునికి అత్యంత ప్రియమైనది ఏంటంటే మనం పవిత్రంగా ఉండాలి, ఆయన పరిశుద్ధంగా ఉండాలి. ఆయన స్వభావమే అటువంటిది, ఆయన తత్వమే అటువంటిది. మరొక కొన్ని వాక్యాలు దేవుడి వాక్యాలు చూపిస్తాను, జాగ్రత్తగా మాటలు వినండి. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే, ఎన్ని రకాలుగా మనం చూసినప్పుడు కూడా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేది అసాధ్యం. ఈవెన్ దాదాపు అసాధ్యమైన కాదు, అసాధ్యమైన. అది దేవుడు కృపగలిగిన వాడు. మన పరిశుద్ధం కావాలని కోరిక మనం ఉంటే ఆయన చేసుకుంటాడు పరిశుద్ధం. అందుకే కదా యేసుప్రభు భూమికి రావాల్సి వచ్చింది. ఈ విషయం మాట్లాడతాను. మొట్టమొదటిగా మనకి ఏం అర్థం అవ్వాలంటే కొన్ని మాటల్ని దేవుని లేఖనాల నుంచి మీకు చూపిస్తాను. రండి, నిర్గమకాండం. నేను చెప్పే ప్రతి ప్రసంగంలో కూడా ఖచ్చితంగా నేను వీటిని కోట్ చేసి వైపు వస్తుంటాను. ఎందుకంటే ఇది నాకు ఒక ఇష్టమైన ఒకే, అన్ని వాక్యాలు ఇష్టమే, కానీ నాకు ప్రభావితం చేసిన వాక్యం ఏంటంటే నిర్గమకాండం 34వ వచనంలో ఆయన అన్ని మాట ఆయన తనను కనపరుచుకునే విధానం
తన స్వభావాన్ని మనకి తెలియజేసే విధానం చాలా బాగా నచ్చుతుంది అది. కానీ నిర్గమకాండం 34వ అధ్యాయాన్ని మనం తీసినట్లయితే అందులో ఒక మాట, ఇది జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఆ 6వ వచనం చదువుతారు ఎవరైనా గట్టిగా? 6వ వచనం. అతని ఎదుట యెహోవా దాటవించు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడే యెహోవా. ఆయన 1000 మంది దోషమును అపరాధమును పాపమును క్షమించలే గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు దోషమును 3-4 మీదికి రప్పించునని ప్రకటించాడు. దేవుడు తనను కనపరుచుకున్నాడు. ఎలాగంటే నేను కనికరం కలిగిన వాడిని, దయ కలిగిన వాడిని, దీర్ఘశాంతం కలిగిన వాడిని, విస్తారమైన కృపాసత్యములు కలిగిన వాడిని. అదేవిధంగా నేను మీ అపరాధాలు క్షమిస్తాను, మీ దోషాలు క్షమిస్తాను, మీ పాపాలు క్షమిస్తాను. కానీ ఒక దోషిని నేను నిర్దోషిగా ఏమాత్రం నేను ఎంచలేను. ఆమెలో పక్షపాతం లేదు. దోషిని నిర్దోషిగా నేను అదే మనం కీర్తనలు 32 కీర్తనలో దావీదు భక్తుడికి ఆయనకి అర్థమయ్యే పాటలు పాడుకుంటున్నాడు. దేవుడు ఆయన కళ్ళు తెరిచారు కాబట్టి ఆయన బాగా అర్థమైంది. చదువుతారా? 1-2 వచనాలు ఉంటాయి. 32వ కీర్తన, దావీదు రాసిన 32వ కీర్తన 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం అందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడ్డవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చాలా. సో దేవుడికి ఏం కావాలంటే ఆయన బైబిల్ అంతా తిరిగేస్తే ఆయన మనకేం అర్థమవుతుందంటే మనం నిర్దోషంగా అవ్వాలని, నిష్కపటంగా ఉండాలని, నిరాపరాధులుగా ఉండాలని, నిందాహితులుగా ఉండాలని. ఓకే, అలా ఉంటే తప్ప ఆయన మనకి ప్రసన్నం కాడు. ఆయన మనకి తన యొక్క దర్శనాన్ని, ఆయన ముఖ దర్శనాన్ని, ఆయన కటాక్షాన్ని మన మీద చూపించాలంటే మనం ఏమవ్వాలి? మనం పరిశుద్ధులము, నిర్దోషులము, నిష్కపటులుగా ఉండాలని కోరుకుంటున్నాం. మన అధికారం చెప్పి రైట్. ఆయన పరిశుద్ధులు మాత్రమే కాదు, రైట్, ఆయన పాపాన్ని అసలు చూడలేడు. దాన్ని టేక్ ఇట్ ఈజీగా వెళ్ళలేడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ అంటారు సరే, అలా వెళ్ళిపోలేడు. కష్టం చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉండవు ఆయన. రైట్. ఒకవేళ అలా చూసి చూడనట్టుగా వెళ్ళే పరిస్థితులు ఉంటే ఆయన క్వాలిటీ ఏంటంటే దీర్ఘశాంతం. ఆయన భరిస్తున్నాడు. ఆ పాపం ఆయనకి నొప్పినిస్తుంది. మన పాపం ఆయనకి గుచ్చుతుంది. మన పాపం ఆయనకి ఎంతో బాధనిస్తుంది. ఆయన ఓర్చుకుంటున్నాడు. అది చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేవాడు కాదు. ఓకే, ఆయన చూస్తున్నాడు. మన పాపం ఆయనకు బాధిస్తుంది, ఆయనకు కోపం వస్తుంది, ఏం చేయాలో ఆయనకి అర్థమవుతుంది. ఆయన ఓర్చుకుంటున్నాడు. దీర్ఘశాంతం మన పట్ల ఆయన చూపిస్తుంది. కాబట్టి దేవుడికి ఆయనకి ఏం అవసరం అంటే మన పరిశుద్ధులుగా ఉండాలని మనకు అవసరం, మన పవిత్రులుగా ఉండాలని అవసరం. అందుకే ఆయన మనకి ఏమంటాడంటే, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన వినపడలేదు అనుకుంటున్నావా? నువ్వు సహాయం కొరకు నీ గొంతెత్తి నాకు అడుగుతున్నప్పుడు నాకు చేయడానికి నాకే బుద్ధి లేదనుకుంటున్నావా? కానీ నేను చేస్తాను. నేను పరిశుద్ధమైన దేవుణ్ణి, నేను పవిత్రమైన దేవుణ్ణి. పాపం ఉన్న చోట రాలేను. పాపం ఉన్న చోట నేను వస్తే మీకే అది శ్రమ, మీరే నాశనం అయిపోతారు, మీరే నా పాపానికి గురవుతారు, ఆ ఉగ్రతకు గురవుతారు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ అవసరాన్ని కూడా నా ముందు మొరపెడుతున్నారు, మీకు సహాయం చేయమని ముజారుతున్నాడు. అసలు దైగల హృదయం, అసలు కనికరమైన హృదయం, ఒక నేను దీర్ఘశాంతం కలిగిన వాడిని, మీకు సహాయం చేయాలని ఎంతో ఆశ ఉంది నా మనసులో. ఓకే, ఈ ప్రార్థన వింటున్నాను, ఆ చెవులేం అందంగా లేవు, అయితే ఆ చేయం కొరసగలేదు మీకు సహాయం చేయడానికి. కానీ ఏం చేయమంటారు చెప్పండి? ఈ పాపములే మీకు నాకు అంతగా నేను పరిశుద్ధమైన వాడిని, ఒకే పవిత్రమైన వాడిని. నేను పాపం చూసి అలా వెళ్ళిపోయాను కాదు. ఒకే ఆ యొక్క సమయంలో గ్రంథం ఉంటుంది, ఆయన కళ్ళు పాపాన్ని చూడలేదు. ఏం చేయమంటారు చెప్పండి?
మీరు మొరపెడుతున్నారు, మీరు మూలుగుతున్నారు, మీ కష్టంలో కనిపిస్తుంది, రైట్? మీకు సాయం చేయడానికి నాకు సంపూర్ణ శక్తి ఉంది. ఒక నేను మాటగల మాట చేత ఏదైనా చేయగలను. ఒక అంత శక్తివంతుడు మీకున్నాడు. ఒకే ప్రార్థన వీరుడు మీకున్నాడు. కానీ ఏం చేయమంటారు చెప్పండి? ఈ పాపములే ఓకే ఈ ప్రార్థన ఇన్ని కూడా మీకు సహాయం చేయకుండా మీ దగ్గర రాకుండా నాకు అడ్డేస్తున్నాయి, మీకు అడ్డేస్తున్నాయి. రైట్? సో ఆ దేవుడికి ఇప్పుడు కూడా ఏముంది తెలుసండి? ఎంత తొందరగా మన పాపాలు పోతాయో అంత తొందరగా మనతో వచ్చేయాలని, మనతో సహవాసం చేయాలని గొప్ప ఆశ కలిగిన వాడు ఈ దేవుడు. అలాగే వారు ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ విధంగా ప్రత్యక్షపరచుకున్నాడు దేవుడు, ఆదరించుకున్నాడు. ఆయనకి ఎప్పుడు ఆశ, నువ్వు ఎప్పుడు క్షమాపణ అడుగుతావో, ఎప్పుడు నీ పాపాలు క్షమించబడతాయో ఎత్తుకొని వచ్చి నీతో వాసం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఓకే, అబ్రహాం తీసుకోండి, ఇస్సాకును తీసుకోండి, ఆయన బాగుపడగా ఇష్టపడగా పరిగెత్తుకొని వచ్చి ముచ్చటిస్తారు వాళ్ళతో వచ్చి. ఏమయ్య అబ్రహాము, ఇదిగో నీ తమ్ముడు ఉన్న ప్లేస్ లో ఇలా జరుగుతుంది, ఏం చేయమంటావు అంటే ఆశపడే దేవుడే. కానీ ఏం చేయమంటావు? నీతో ముచ్చరించడానికి, నీ యొక్క మాటలు వినడానికి, నీ కష్టం తీర్చడానికి, నీకు సహాయం చేయడానికి, నీకు అందుబాటు రావడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆయనకి మనకి ఉన్న ఆటంకం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, మనము పాపలమై ఉన్నాము. ఆయన్ని మనం నిశక్తులు చేసేస్తున్నాం. మన పాపం శక్తి గల దేవుణ్ణి మనకు సహాయం చేయకుండా ఆపేసి, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి. ఓకే, పాపం మనలో పెట్టుకొని అయితే మనల్ని మనతో సహవాసం చేయడానికి, మనకు ప్రసన్నం అవ్వడానికి ఆయన స్వభావం ఆయన ఆది నుంచి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. నా స్వభావం అటువంటిది, నాకు అది ఇష్టం లేదు, నాకు అది ఇష్టం లేదు. రండి మనం ఓకే ఆ కీర్తనలు 5వ కీర్తన తీసినట్లయితే ఆయన ఆదరించి కూడా నోరెప్పి గుర్తు చెప్తున్నాడు. రైట్? ఆయన ఇచ్చే ప్రతి పద్ధతి కూడా పాపానికి పరిహారమే, మన నిర్దోషం అవ్వాలనే. రండి కీర్తన 5వ కీర్తన మనం తీసినట్లయితే అందులో కొన్ని మాటలు చదివి మనం ముందుకు వెళ్దాం. మనం కీర్తన దావీదు కీర్తన 5, 4, 5, 6 వచనాలు చదువుతున్నాం. నువ్వు దుష్టత్వము చూసి ఆనందించే దేవుడు కావు, చెడుతనం నాకు నీ ఎద్దు చూడలేదు, దాంభికులు నీ సెలవు లేవలేరు, పాపం చేయవారందరూ అబద్ధపడే వారిని నశింపు చేయదు, తప్పుటము చూపి నహత్య జరిగించేవారు నోరెప్పి చెప్తున్నాడు, నోరెప్పి చెప్తున్నాడు. ఆయన మనకి సహాయం చేయడానికి, ఆయన మనం ప్రసన్నం అవ్వడానికి, ఆయన మహిమని, ఆయన ప్రభావాన్ని మన ఎట్లా చూపించడానికి ఓకే మన పాపాలు ఓకే సర్వశక్తిమంతుడిని సహాయం చేసేస్తుంది. ఆయన సమస్తము సాధ్యమే, ఆయన చేస్తాడు. కానీ ప్రస్తుతం చెప్తున్నాడు ఈ పాపాలు అడ్డంగా ఉన్నాయి. ఆయన అంటాడు, నేను దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. అసలు పాపం వస్తుంది. రెండో దాంట్లో చూడండి, చెడుతనంలో నా యొద్ద చోటే లేదు, దాంభికులు నా సరి నిలవలేరు, గొప్పలు చెప్పుకుంటే కాళ్ళు దగ్గరిస్తే అసలు నా దగ్గర వేసలేదు. కాకపోతే అంటాడు, నేను గర్భిష్ఠులు ఎదిరిస్తాను, దీనికి నా ప్రభుత్వం చూపిస్తాను చెప్తాను. డాంబికులు ఆయన దగ్గర చోటే లేదు. ఇలా ఏమంటుందంటే మీ ప్రార్థన చేసేటప్పుడు మీ భోగాల కొరకు, మీ డంబాల కొరకు ఆ ప్రార్థన చేస్తారు. నా నేచర్ మీకు తెలుసు కదా, నా స్వభావం మీకు తెలుసు కదా. డాంబికంగా నా దగ్గర చూడలేదంటే మీ డంబాల కొరకు, మీ విలాసాల కొరకు వచ్చి నాకు ప్రార్థన చేస్తే ఏమంటారు చెప్పండి? రైట్? ఏది ఇష్టం లేదో దాన్ని పట్టుకుని అక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేస్తే ఏమంటారు చెప్పండి? ఆయన ఆదించి అంటాడు, నేను పరిశుద్ధుడిని, నా స్వభావం అటువంటిది, నా గుణం అటువంటిది, నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇందులో పాపం కనిపిస్తే మీకు సహాయం చేయాలని ఆశతో లోపల పుట్టింది, కానీ ఈ పాపం అనేది ఇజ్రాయేల్ ప్రజలకి ఆదరించి చేసుకుని వస్తుంది. ఆదమవులు పాపం చేశారు కదా, చేసిన వెంటనే ఆయన తగిలించేది, అక్కడి నుంచి తగిలిన వెంటనే ఆ యొక్క తోట నుంచి బయటకు పంపించేసాడు. సో వారికి దేవుడు వారిని శిక్షించాడు. ఎందుకు శిక్షించాడంటే ఆయన పాపం చేసిన మరుక్షణమే చూసి చూడడానికి వెళ్ళిపోయాడు కాదు, ఆయన స్వభావం కాదు, ఖచ్చితంగా దానికి శిక్ష ఇవ్వాల్సిందే. సో ఆదాం అవ్వ నుంచి ఇజ్రాయేల్ ప్రజలు నేర్చుకున్నారు, పెద్ద ప్రజలు నేర్చుకున్నారు, వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకి తెలియదేమి కాదు. ఒకవేళ మీరు ఎక్కడైతే వస్తారని చెప్పి దేవుడు ఒక కెరూబుని పెట్టాడు, అక్కడ కెరూబుని కాపలా ఉంచాడు. ఆయన పరిశుద్ధుని గాడ్ చేసే
రైట్. మనుషులకి ఆయన పరిశుద్ధత వలన ఎక్కడ వచ్చేస్తే వాళ్ళు చనిపోతారో, నాశనమైపోతారు అని భయంతో ఒక దేవుడు ఒక లోపల రాకుండా వాళ్ళు కనబడితే కాల్చేస్తున్నట్టుగా ఆయన నమ్ముతుంది. ఎందుకంటే పాపం పట్ల అంత ఖచ్చితత్వం కలిగిన వ్యక్తి అయిన ఆయన, ఆయన దేవత్వం, ఆయన పరిశుద్ధత పాపాన్ని ఉపేక్షించు కదా. ఇంకో మాట మనం చూసామంటే భవిష్యత్తు చూసామంటే అసలు యేసుప్రభువు దేవుడు ఎందుకు పంపించాలనుకున్నాడు? దేవుడు తన కుమారుడు ఎందుకు పంపించాలనుకుంటున్నాడు? ఎందుకు దేవుడు సశరీరుడిగా మన మధ్య ఎందుకు ప్రత్యక్ష కావాల్సి వచ్చింది? అయ్యో, మీతో సవాసం చేయడానికి మీ పాపమే కదా నాకు ఆటంకం, మీ వల్ల కావడం లేదు కాబట్టి ఇగో నా కుమారుని పంపించి ఆయన రక్తం వల్ల మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కపటులుగా నేను చేయాలి కదా అని వచ్చాను. ఎఫెసీయుల పత్రిక 1:4 ఏముంది? మిమ్మల్ని నా కుమారులు చేయడానికి ఏ పాపమైతే అడ్డంగా ఉందో మేము నిర్దోషులుగా, నిష్కపటులుగా మిమ్మల్ని చేయడానికే యేసుప్రభువు లోకంలోకి వచ్చాడు. ఆయన రక్తం వల్ల మన పవిత్రులమై, పరిశుద్ధులమై దేవుని ప్రసన్నం చేసుకుంటూ ఆయన చింతలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని చూపించడానికి కోసమే కదా ఆయన భూమి మీద పంపించాడు. ఆదరించి దేవుడు కొన్న ఒకే ఒక సమస్య మానవుడు ఏంటంటే పరిశుద్ధుల్ని, వీటిని ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండండి. రైట్. సో అటువంటి విషయాలు బాగా తెలుసు. ఎవరికి బాగా తెలుసు? యూదులకి బాగా తెలుసు. సో పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడరని ఒక ఎబ్రాయీయుల పత్రిక 3 ఆ గ్రంథకర్త స్పష్టంగా రాసుకుంది. దేవుణ్ణి దర్శించలేరు, దేవుణ్ణి చూడలేరు, ఆయన చిత్తాన్ని కనుక్కోలేరు. వారి గురించి మీకు తెలియ అర్థమవు. ఇన్ని తెలిసిన యాజకులు, ఎవరు యాజకులు? ఏలీ, మా 2 కుమారులు ఓఫెల్, ఫీనెహాసులు. రైట్. ఇన్ని తెలుసు వారికి, దేవుని పరిశుద్ధత తెలుసు. వారు దేవుని ఆలయంలో వారు పరిచయం చేస్తున్నప్పుడు ఒక ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తే 1 గంట కట్టుకుని ఎంత సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు పొరపాటున పాపంగా చూశాడంటే అక్కడ చంపేస్తాడు. ఈయన కానీ పులుకు లేకపోతే, గంట మోగకపోతే కాడు పెట్టి లాగేద్దాం సంగతి అందరికీ బాగా తెలుసు. తెలిసి వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఓకే, దేవుని పరిశుద్ధతను పక్కన పెట్టి ఓకే ఆయన మందస్సు ప్రభావాన్ని ఉపయోగించుకొని ఏదో లాభం పొందాలని చూశారు. ఓకే, దేవుని పరిశుద్ధతను నిర్లక్ష్యం చేశారు. రైట్. దేవుని పరిశుద్ధత, మన పరిశుద్ధత కోరుకుంటుంది అనే విషయాన్ని వారు నిర్లక్ష్యం చేయడం కారణంగా వివిధ బాగా చేశారు. ఏం రివ్యూ చేశారు? ఆయన మొదట్లోనే వీళ్ళు ఎబ్రేషన్లు దిగారు, వాళ్ళు అఫేక్లో దిగారు. ఫిలిస్తీన్ ఇద్దరి మధ్య యుద్ధం అవుతుంది. యుద్ధం అవుతున్నప్పుడు 4,000 మంది చనిపోతున్నప్పుడు మరి బాగానే గమనించారంటే ఎందుకు దేవుడు మమ్మల్ని అని గమనించారు. కానీ మేము దేవుని యొక్క పరిశుద్ధతని నిర్లక్ష్యం చేశాం అనే విషయాన్ని వారు సరిగ్గా రివ్యూ చేయలేకపోయారు. ఒక నిజంగా రివ్యూ చేసినట్లయితే నిజంగా వారు ఆ టైంలో పశ్చాత్తాపడి ఓకే మా పాపాన్ని బట్టి ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డారు కదా మనకు తెలుసు. రైట్. మీకు ఎజ్రా టైంలో, నెహెమియా టైంలో, రైట్, చాలాసార్లు మోషే టైంలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేశంగా మేము చేసిన తప్పు ఇది ప్రభావ క్షమించని చెప్పి పశ్చాత్తాపడ్డారు. వారు సరిగా రివ్యూ చేసుకున్నట్లయితే ఓకే అందులో వారు దేవుని పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యం చేశారనే విషయం కానీ నిజంగా వాళ్ళు రివ్యూ చేసినట్లయితే గొప్ప షాకింగ్ సంఘటన వారి మధ్య జరుగుతుంది కాదు. కాబట్టి మొదలు ఏంటండి? సో దేవుని పరిశుద్ధత విషయంలో వారు నిర్లక్ష్యం చేశారు. దేవుడు మనిషి వాళ్ళలో పరిశుద్ధ కోరుకుంటున్నాడు, పశ్చాత్తాపం కోరుకుంటున్నాడు, క్షమించమని అడగమని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని అయితే వారు నిర్లక్ష్యం చేయడం కారణంగా వారి బ్రతుకులో జరగకూడని సంఘటన జరిగింది. ఓకే, మహిమ ప్రభావం అన్ని చేయమైపోయింది. అది మొదటి సంఘటన. రెండో సంఘటన నేను చెబుతాను. రెండో సంఘటన ఏంటంటే వారు ఏం చేశారంటే ఓకే దేవుని సన్నిధిలో, సజీవుడిని దేవుని సన్నిధిలో కార్యక్రమాలకు అలవాటు పడిపోయారు, ప్రోగ్రామ్స్కి అలవాటు పడిపోయారు. కానీ దేవునితో ముఖాముఖి మాట్లాడి ఆయన నుంచి మేలు పొందుకోవాలన్న తపన వాళ్ళు కనపడలేదు. వాళ్ళు కార్యక్రమాలు కనపడి దేవుడు మాట్లాడ మానేశారు. 2 నిమిషాలు సమయంలో గమనం చేద్దాం, జాగ్రత్తగా మాటలు గమనించారు. వారు కార్యక్రమాలకు అలవాటు పడిపోయారు. దేవుని ఆలయంలో వాళ్ళు తీసుకొస్తారు, వీళ్ళేమో యాంత్రికంగా తీసుకుంటారు, దేవుడు కనిపిస్తారు, సగం వాళ్ళు తీసుకుంటారు, కొంచెం వాళ్ళకి ఇస్తారు. ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఓకే, వీళ్ళు ఏలీ కానీ తర్వాత వాళ్ళిద్దరు కుమారులు కానీ దేవుడితో మాట్లాడినట్లుగా
ఆ సమూయేలు గ్రంథం మనకు కనపడలేదు. దేవుడు వారితో మాట్లాడినట్లుగా కనపడలేదు. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడడం మానేస్తాడో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి కార్యక్రమాలు వెంబడాలి, ప్రోగ్రామ్స్ అని వెళ్తుంటాం. ఎందుకంటే ఆ గ్యాప్ ఫిల్ చేయాలి కదా, ఫిల్ చేయాలి. రైట్. ఈరోజు ఎక్కడైతే సంఘము కార్యక్రమాలకి మాత్రమే లిమిట్ చేసుకుంటుందో, పరిమితి చేసుకుంటుందో, రైట్, అప్పుడు ఎందుకు చేసుకుంటుందంటే దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడడం మానేస్తాడో, దేవుడు వ్యక్తిగతంగా మనతో చెప్పడం మానేస్తాడో, ముందు మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా తెచ్చుకుంటాం. మనకు తెలిసినంత ఏంటంటే ఆదివారం వస్తుంది, సంఘంలో కనబడాలి, పలానా రోజు ప్రార్థన, సమయం దొరికితే వెళ్దాం, పలానా రోజు కార్యక్రమాలు అక్కడ వెళ్దాం, అవన్నీ గుర్తొస్తాయి. దేవుడు మాట్లాడితే దేవుడు ఏం చెప్పాడు, సృష్టి ఏం చెప్పాడు, నువ్వు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పి నాకు శిష్యులుగా చేయనండి. ఎవరు చెప్పాడు ఏదైనా? నిజంగా శిష్యులు చెప్తే మనం చేయక్కర్లేదు. ఆయన శిష్యులను ప్రతి ఒక్కరికి చెప్పాడు, ప్రతి ఒక్కరికి చెప్పాడు. రైట్. ఈరోజు సువార్త విషయంలో కానీ శిష్యులకు తయారు చేసే విషయంలో కానీ దేవుడు మనతో మాట్లాడడం లేదు, దేవుడు మనకేం చెప్పడం లేదు. అందుకే మనం పరుగులు తీయలేకపోతున్నాం, మనం మాట్లాడలేకపోతున్నాం, ఇతరులకు చెప్పలేకపోతున్నాం. మన చుట్టుపక్కల వారికి కలిసి ఎలా సువార్త చెప్పాలో మనకు అర్థం అవడం లేదు. కానీ కొన్ని కార్యక్రమాలకు వెళ్ళడం ఓకే, సువార్త చెప్పాలంటే ఏం చేయాలి? పక్కన కొంతమంది వెళ్తుంటారు కదా, ఆ లైన్లోకి వెళ్ళినప్పుడు భావం లేకపోయినా జస్ట్ లైన్లో ఉండిపోతే చాలు, అందరు చూస్తారు, మన వైపు చూస్తుంటారు, అలా చూస్తారు అందరు మన వైపు. వచ్చారా మీరు? వచ్చారు. మీరు వచ్చారా? మీరు వచ్చారు అని చెప్పి వారి పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల్లో గొంతు కలిపేసి, రైట్, వారి వాక్యాలు చెప్తున్నప్పుడు ప్రార్థనలో జస్ట్ ఆమెన్ అని చెప్పేసి, ఓకే, ఎంత సంతృప్తికి వెళ్తామంటే రోజు, రైట్, దేవుడు మాట్లాడితే నువ్వు అలా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యేవాడు. దేవుడు మాట్లాడితే నీ సువార్త విధానం వేరేలాగా ఉంటుంది, దేవుడు మాట్లాడితే నీ పరిచయ విధానం వేరేలాగా ఉంటుంది, దేవుడు మాట్లాడితే నీ క్రైస్తవ జీవితం వేరేలాగా ఉంటుంది. ఓకే, దేవుడు మాట్లాడితే నీ సాక్షి జీవితం వేరేలాగా. దేవుడు మాట్లాడకపోతేనే పలానప్పుడు ఏ ప్రోగ్రాం జరుగుతుంది, పలానప్పుడు ఏ కార్యక్రమం జరుగుతుంది, అలా వద్దా, ఓకే, ఎంతసేపు వెళ్ళాలి, అసలు ఎంతసేపు ఉంటుంది ఆ కార్యక్రమం, ఎంత తొందరగా అయిపోతే కార్యక్రమం, రైట్. ఎందుకంటే అది వాస్తవం, ఏదో ఒకటి ఉండాలి. అయితే దేవుడు నీతో మాట్లాడి నిన్ను ప్రేరేపించి ఆయన సువార్త విషయంలో, ఆయన పరిచయ విషయంలో ఆత్మసం వ్యక్తిగా నేను వెలిగించేనని నిర్మించాలి. లేదంటే నువ్వు క్రైస్తవ అయిపోయావు కదా, క్రైస్తవాలు అయిపోయావు కదా, క్రైస్తవ అయిపోయావు కదా, ఇప్పుడు 10 మంది అడుగుతారు, ఏమయ్యా ఇది న్యూ ఇయర్ కదా ఇంకా చర్చికి వెళ్ళలేదా, మీరు ఆదివారం కదా ఇంక చర్చికి వెళ్ళలేదా, మీరు హెబ్రోన్ వారు కదా, మీరు సోత చెప్తారు కదా, సోతం లేవేంటి, అక్కడ సోదరు పక్క వచ్చేవేంటంటే, అమ్మో ఇది ఎక్కడ బాధ, మీరు చాలా దీనిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడడం మానేస్తాడు, ఏలితో మాట్లాడడం మానేశాడు, ఓఫ్రీతో మాట్లాడడం మానేశాడు, ఓకే, తర్వాత ఆ ఫినాన్స్ తో మాట్లాడడం మానేశాడు, ఇజ్రాయెల్ ప్రభుత్వం మాట్లాడడం మానేశాడు. ఆయన ఎందుకు మానేశాడంటే వాళ్ళు పరిశుద్ధులు పక్కన పెట్టి కార్యక్రమాలతో వారు నిమగ్నం అయిపోయారు, పశ్చాత్తాపం పక్కన పెట్టేశారు వారు. రైట్. దుర్మార్గులు దేవుడు చాలా మాట్లాడాడండి, అసలు చదివి భయంకరంగా ఉంటది. దేవుడు నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే ఎంత భయంకర మాట అండి. సమయంలో యొక్క ఆ 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో వాళ్ళు ఉద్దేశించి ఆయన మాట్లాడతాడు. ఆ యొక్క 2వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై ఎరగని వారై వీళ్ళు దుర్మార్గులై ఉండేది. వీళ్ళండి దేవుడికి ఏం మాట్లాడతా చెప్పండి. వాళ్ళకి తెలుసు దేవుడు పరిశుద్ధుడని, వాళ్ళకి తెలుసు దేవుడు పవిత్రుడని. అరే పరిశుద్ధుడు లేకపోతే ఆయన సన్నిధికి వెళ్ళినా మనకు ఉపయోగం లేదు సంగతి తెలుసు, ఆయన ప్రసన్నం కాడని తెలుసు, అన్ని తెలుసు. తెలిసి వాళ్ళు దేవుడు వారితో మాట్లాడే పడలేదు కదా, దుర్మార్గులు అయిపోయారు కదా, దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు మాట్లాడు. మొట్టమొదటిగా మన ప్రార్థనలో కానీ, మన వ్యక్తిగత ప్రార్థనలో కానీ, ఏ ప్రార్థనలు సరే మొట్టమొదటిగా మన పాపం గురించి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగిన తర్వాత ఆ తర్వాత దేవునితో మాట్లాడితే దాని ఒకలా ఏమి మేము పశ్చాత్తాపడకుండా, మన పాపాలు ఒప్పుకోకుండా, అసలు మన పాపమే లేనట్టుగా మనం ప్రదర్శించినట్లయితే, దాంభిక చూపించినట్లయితే ఈ దేవుడిని మాత్రం ప్రసన్నం చేసుకోవచ్చు. నాలంటే మీరు ప్రసన్నం చేసుకోవచ్చు, సేవకుని మీరు ప్రసన్నం చేసుకోవచ్చు, పెద్దలు మీరు ప్రసన్నం చేసుకోవచ్చు, ఇంకా పెద్ద పెద్ద బోధకుల్ని ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం మనం అసాధ్యం.
కాబట్టి ఎప్పుడైతే దేవుడి మాట గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈరోజు సంఘం కార్యక్రమాలతోనే నిమగ్నమైపోయి సమయాల్ని, టైంని, తర్వాత ప్రోగ్రామ్స్ అన్ని ఓరియంటెడ్ గా ఎందుకు వెళ్తారంటే దేవుడు వ్యక్తిగతతో మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే నువ్వు పాపం గురించి పాపం గురించి ఎప్పుడు ఆలోచించావు? పాపం గురించి ఎప్పుడు ధ్యానించావు? పాపాన్ని క్షమించమని చెప్పి ఈ రోజు అడిగావు. అడిగితే కదా ఆయన నీతో నాతో కలిసి ఉండడానికి, మాట్లాడడానికి. పాపం చోటకి ఆయన వెళ్ళడు, తెలియడు. ఒకవేళ ఆయనగా దృష్టి వస్తే ఆయన పాపం వస్తే తప్ప కార్యక్రమాలతో నిండిపోయింది. ఈరోజు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటది. నేను ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాలకి వెళ్ళి చూస్తుంటే ఈ రోజు చూస్తుంటే అనిపిస్తుంది. ఒక ఆయన పెద్ద చర్చ కట్టేశారు, మంచి బిల్డింగ్, బిల్డింగ్ కట్టి ఒక ఎవరో మంచి ప్రీచర్, సెలబ్రిటీ ప్రీచర్, ఆయన 10 మంది తెలియాలి. ఆయన తీసుకొస్తాడు. ఆయన తీసుకొచ్చి పెద్ద పెద్ద కటౌట్లు పెడతాడు, ఊరంతా పెట్టేస్తాడు, కటౌట్లు పెట్టేస్తాడు. అందరికి వెళ్తాడు, చర్చిలోకి వెళ్తాడు, అందరికి పనిచేస్తాడు, చేస్తుంటాడు. వాళ్ళు వచ్చి ఇది మాట్లాడి వెళ్ళిపోతుంటారు. అందరూ తెలిసిపోయాడు, అందరికి ఫేమస్ అయిపోయాడు. ఆ పరిచయం చూసిన తర్వాత నాకు అనిపించింది, దేవుడికి కావాల్సింది సెలబ్రిటీ ప్రీచర్స్ కాదు, దేవుడికి కావాల్సింది బిగ్ 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 బిల్డింగ్స్ కావాల్సింది. దేవుడికి కావాల్సింది పశ్చాత్తాపడే సేవకుడు, పాపాన్ని ఒప్పుకునే సేవకుడు కావాలి. సేవకుడికి అందరూ సేవకులు, మన విశ్వాసులు కావాలి, పశ్చాత్తాపడే విశ్వాసులు కావాలి, ఆయన పాపాన్ని ఒప్పుకునే విశ్వాసులు కావాలి. వారి ద్వారా పనిచేయడానికి దేవుడు కదా. ఏలి లాంటి వాళ్ళు పక్కన పెట్టాడు, రైట్, వాళ్ళ కుమార్ లాంటి పక్కన పెట్టాడు. కానీ సాధారణ సమయంలో ఏం చేశాడైనా అంగీకరించి ఆయన చేతి పని చేయించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కావాల్సింది పశ్చాత్తాపడేవారు కావాలి, పాపాలు ఒప్పుకునేవారు కావాలి. రైట్, అలాంటి వాళ్ళు దేవుడు కావాలి తప్ప ఓకే మనకి ఒక ఫేమస్ అవ్వాలన్నా లేదా ఒక ఈ జాతి వచ్చేసి సంఘాల జాతి వచ్చేసి. దీనికి కారణం ఏంటంటే దేవుడు మాట్లాడకపోతేనే మన యాక్టివిటీ సెంటర్ అవుతాం. దేవుడు మాట్లాడితే మన పరిస్థితి వేరేలా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు వారు ఊహించలేకపోయారు, అయ్యో దేవుడు మాతో మాట్లాడడం లేదే, ఎందుకు మాట్లాడడం లేదు, మాకెందుకు అని చెప్పడం లేదు అని వారు ఎక్స్పెక్ట్ చేయలేరు, రివ్యూ చేయలేరు, వారు పరిశీలించుకోలేరు, వారు పరీక్షించుకోలేరు. ఒకరు పరీక్షించుకున్నట్లయితే ఇంత విషాదకరమైన సంఘటన వారి బ్రతుకులో జరిగేది కాదు. సో ఈ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు దేవుడికి పరిశుద్ధ గుర్తు రాలేదు, వీరు పాపం గుర్తు రాలేదు, కానీ ఒకే మంచి స్కీమ్ గుర్తొచ్చింది. ఏంటి, అక్కడ ఎక్కడో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి శిలువలో తీసుకొచ్చి పెడితే దేవుడు మనకి విసిపిస్తాడని చెప్పి ఆర్థపు ఆలోచన కదా. మొదటి ఏం చూసాం, పరిశుద్ధత లేకపోతే దేవుడిని ప్రసన్నం చేసుకోవడం అనేది చాలా కష్టం. రెండవది, దేవుడు నీతో మాట్లాడడం లేదంటే మన బ్రతుకులు కార్యక్రమాలతో నింపుకోవాల్సింది, అంతమించి గత్యంతరం మనకు లేదు. రైట్. మూడవది, దేవుని సేవ సొంత ప్రయోజనానికి, దేవుని సన్నిధి కానీ దేవుని సేవ కానీ ఓకే సొంత ప్రయోజనానికి వాడుకుంటే దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు పరిశుద్ధమైన ఆయన సన్నిధి ఎందుకు ఇచ్చాడంటే మనతో సహవాసం చేయడానికి, రైట్, ఆ వారితో సహవాసం చేయడానికి, వారితో కలిసి ఉండడానికి ఇచ్చాడు. కాబట్టి ఎవరైనా వారిని ముట్టుకుంటే దేవుడి ప్రభావం అంత గొప్పగా వెళ్ళి వాళ్ళకు విజయాన్ని ఇస్తారు. వీళ్ళు పరిశుద్ధులు పక్కన పెట్టారు, దేవుడితో మాట్లాడడం మానేశారు. రైట్, మానేసి ఏం చేశారంటే ఓకే అసలు నిర్లక్ష్యంగా కొన్ని స్కీమ్స్, కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ రైట్ తర్వాత ఎలా తయారయ్యారంటే దోచుకోవడం, వారి సొంత ప్రయోజనం కొరకు, వారి బ్రతుకు తీరు కొరకు, వారు దీని కొరకు వారు చేసిన పనులు అన్నీ కావాలి. చూడండి, సమయంలో మొదటి గ్రంథం చూసినట్లయితే అందులో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. మనం చదివి చూసారా, 13వ వచనం చదువుతాను, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మొదటిది, పరిశుద్ధం లేకపోతే ఆయన ప్రసన్నం చేసుకోలేము. రెండవది, దేవుడు మనతో మాట్లాడకపోతే కార్యక్రమాలే మనకి. మూడవది, సో దేవుని సన్నిధిని కానీ దేవుని యొక్క పేరుని కానీ దేవుని యొక్క పరిచయాన్ని కానీ సొంత ప్రయోజనాలు కానీ వాడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ కుటుంబం ద్వారా మనకి చూడండి. ఆ రెండో అధ్యాయం చదువుతాను నేను. జనుల విషయమై యాజకులు చేయొచ్చు చెప్పని ఏమనగా, ఎవడైనా బలి కోసం వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని పనివాడు
3 ముళ్ళగల కొంకిని తీసుకొచ్చి పొరుసులో కానీ అక్కల్లో కానీ భూమిలో కానీ కొండలో కానీ అది వచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చిందంతా యాజకుడు తన కొరకు తీసుకొని సులువుకు వచ్చు స్త్రీలందరికీ వీరు లాభం చేయించవచ్చు ఇదిగాక వారి ప్రభువును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువులను వధించి మనతో యాజకుని వండించుటకే మాంసమేమో తగపెట్టిన మాంసం తన ఎదురు తీసుకున్నాడు పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చాడు. ఈ క్షణం అందే వారు ప్రభువును దహింతులు. తర్వాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకుని వచ్చినని వారితో మనసు చెప్పిన ఎలా వాడు ఆగొద్దు, ఇప్పుడే ఇవ్వను ఏరి ఎలా బలవంతము చేత తీసుకున్నాను. అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యం చేయడంతో అసహ్యపడుటకు ఆ యవ్వనుడు కారణమయ్యారు కనుక వారి పాపము యెహోవా సన్నిధి బహు గొప్పదాయను. దేవునికి సన్నిధిని, దేవునికి పరిచయని వారు సప్రజలకు వాడుతున్నారు. జనరల్ గా దేవుని సన్నిధి ఉడకబెడుతున్నప్పుడు ఆ 3 మూటల గల కొంకి ఎంత వస్తుందని తెలుసుకో. వీరు ఎలా డిమాండ్ చేస్తున్నారంటే మాకు అలా కుదరవచ్చు, ఉడికింది మా పొద్దు అదే మాట వచ్చేసి అలా కుదరదంటే కుదరదని చెప్పి మీరు చేస్తున్న చేష్టల కనుక దేవుడి మీద నైవేద్యం పెట్టే విషయంలో దేవుడి పట్ల అసలు కలుగుతుంది. ఈరోజు మన బ్రతుకు చూసిన తర్వాత అన్నిటి మనం చూస్తే ఓకే వీళ్ళంటే క్రైస్తవులు, వీళ్ళంటే దేవుడు నాకు. సో ఇలాంటి పాపం ఉంటుండగా అయితే దేవుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయి కదా, మన బ్రతుకులు జరుగుతాయి. సో ఈ యొక్క యాజకుల వలన ఈ కుటుంబం వలన ఇజ్రాయేల్ ప్రజల్లో నైవేద్యం ఇచ్చే విషయంలో కూడా వారు ఏమనుకుంటారని చూడండి, యెహోవాకు నైవేద్యం చేయడం అసహాయపడటం ఆ యవ్వనులు కారణమయ్యేది కనుక వారి పాపము యెహోవాకు. కాబట్టి ఎవరైనా సరే దేవుని యొక్క పనిని, పరిచర్యని, సన్నిధిని, సంఘాన్ని స్వప్రయోజనాన్ని కానీ వాడుకున్నట్లే అయితే దేవుడు ఇటువంటి షాకింగ్ సంఖ్యలో జరుగుతుంది. మనకు తెలియదు, మనకు కనిపించదు. అనుకుంటాం నేను దేవుడు నమ్మానండి, నాకెందుకు ఈ కష్టాలంటే దేవుడు నమ్మాం. కానీ దేవుడు ఏదైతే మన నుంచి కోరుకున్నాడో హాని ఇవ్వకుండా దేని కొరకు నువ్వు నమ్మావు, నీ స్వప్రయోజనం నమ్మావు. నువ్వు ఆ సంఘం నుంచి ఆ స్వప్రయోజనం వస్తేనే ఆ సంఘంకి వెళ్తారనుకుంటున్నావు. ఆ స్వప్రయోజనం కొరకే సహవాసం ఉన్నావు. ఆ స్వప్రయోజనం కొరకే నీ ఒక ఆ క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు. అలాంటి స్వప్రయోజనంగా జీవించినట్లయితే అది దేవుడికి ఇష్టమైనది కాదనే విషయాన్ని మాటలు మీకు అర్థమవుతుంది. రైట్, మొదటిది పరిశుద్ధత లేకుండా ఎవరినో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోలేడు. రెండవది దేవుడు మనతో మాట్లాడకపోతే మన బ్రతికంతా కార్యక్రమాలమై రైట్ వెలుగుంపు ఉండదు, మంట ఉండదు. ప్రతిరోజు కూడా చాలా రెగ్యులర్గా అవుతుంది, సామాన్యంగా అవుతుంది. చేసామండి, పనులు దొరుకున్నామండి, మా పనులకి వెళ్ళామండి, వచ్చామండి. ఆ జాయ్ ఉండదు. దేవుడి వరకు ఎదురు చేస్తామన్న ఆ యొక్క యాక్టివ్నెస్ ఉండదు. ఇంత ఉన్న కారణం ఏంటంటే దేవుడు ఉదయం నీతో మాట్లాడడం లేదు, వాక్యాలతో మాట్లాడడం లేదు. ఆయన ఆపేశాడు. రైట్, ఇప్పుడు ఇలాగే మీరు ఏలియాతో ఏలియా కుమార్ ఎలాగ ఆపేశాడు. ఏం చేస్తావు, నాకు ఈ గత్యంతరం వెళ్ళలేదు. కార్యక్రమాలు మన బ్రతుకంత. రైట్, తర్వాత దేవుని సహవాసాన్ని, దేవుని మన సప్రయోజనాలు వాడుకున్నాము. దేవుడి వల్ల మనం ఏం వేయలేము. రైట్, ఇన్ని రివ్యూస్ చేసినట్లయితే, ఖచ్చితంగా చేసినట్లయితే ఈ సంఘాన్ని జరిగి ఉండేది కాదేమో. రైట్, వారు చేయలేదు. కాబట్టి పరిశుద్ధమైన దేవుడి సన్నిధి రైట్, అపవిత్రమైన వారు దేవుడి వల్ల ప్రయోజనం పొందుకుంటుంటే అది వారి యొక్క వివేకమే. మరలా చెప్తాను ఈ మాట. పరిశుద్ధమైన దేవుడు అపవిత్రమైన వ్యక్తులు వారి సప్రయోజనాలు వాడుకోవాలని చూసినట్లయితే వాటి నుంచి వారు విజయం పొందుకోవడం అనేది వారు దేవుడు ఒకరిని చూస్తారు తప్ప దేవుడి నుంచి మేలు పొందుతారు. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మన దేవుని చదువులో భోజనం. రైట్, నేను మరొక వాక్యాన్ని నేను చదివి ఇంకొక టైం వాక్యం చదివి దాన్ని కొద్దిసేపు వివరించి
ఇది ముగిస్తాను. జాగ్రత్తగా మాటలు వినండి. ఇది చాలా ప్రమాదకర రోజుల్లో మనం ఉన్నాం. చాలా నిర్లిప్తకరమైన రోజుల్లో మనం ఉన్నాం. రైట్, చాలా రెగ్యులారిటీలో మనం ఉన్నాం. రొటీన్లో మనం ఉన్నాం. చాలా భయంకరం. దేవుడు మనతో మాట్లాడకుండా మనం పెట్టేస్తున్నాం కాబట్టి మన గురించి మనకు అర్థం కావట్లేదు. మన పాప గురించి మనకు అర్థం కావట్లేదు. కాబట్టి 3 రకాలైన పాపాలను చూపించి మనం చేస్తున్న పాపాలు, నేను చేస్తున్న పాపాలు, మనం చేస్తున్న పాపాలు అవి మనం భయం పుట్టించాలి. దాన్ని బట్టి దేవుడి వల్ల మనం మేలు పొందుతున్న విషయాన్ని మనకు అర్థం అవ్వాలి. అండి, కీర్తన తీద్దాం. 19వ కీర్తన తీసినట్లయితే 19వ కీర్తన 19వ కీర్తన జాగ్రత్తగా దేవుని వాక్యం ఎన్నికలు చదువుకుందాం. 19వ కీర్తన 12, 13 వచ్చిన కలిసి చదువుకుందాం. ఇది నేను వివరిస్తాను కలిసి. తన పొరపాట్లు కనుగొనగలవాడు నీ రహస్యమ చేసిన తప్పులను క్షమించి నా నిర్దోషంగా తీర్చున్నాను. ప్రాబ్లమైన పాపంలో పడుకున్నాను. ఈ సేవకు నా పాపం వాటిని నన్ను ఏనని అప్పుడు నేను యథార్థవంతుడున్నాయి ఇది ద్రోహం చేయకుండా ప్రతి క్రైస్తవుల యొక్క మనసు ఎలా ఉండాలంటే నిందారహితుడిగా, నిష్కప్తుడిగా, పరిశుద్ధుడిగా ఉండడానికి దేవుడిచ్చిన ఆ యొక్క సాధనాలు ఉపయోగించుకున్న ప్రయత్నించాడు. దేవుడు తన ఆత్మ చేత మనం పరిశుద్ధపరుస్తున్నాడు. యేసు యొక్క రక్తం చేత మనం పరిశుద్ధపరుస్తున్నాడు. అయితే మన ప్రతి బలహీనతని బాగా తెలుసు. అయితే మనం కాన్షియస్గా ఉండాలి. మనం చాలా స్పోకరిగా ఉండాలి. రైట్, ఇక్కడ 3 రకాలైన పాపాలు మనకు కనిపిస్తాయి. పాపం ఏంటంటే మనం కనుగొనలేని పొరపాట్లు ఉన్నాయి. మనకు కనబడిన పొరపాట్లు ఉన్నాయి. మనం గమనించలేని పొరపాట్లు మనకు ఉన్నాయి. అది పొరపాటు సంగతి కూడా మనకు తెలియదు. అలాంటి పొరపాట్లు నేను చెప్పడం లేదు, దేవుడు వాక్యం చెప్తాను. మనం అంత మంచిగా ఉందనుకుంటున్నాము, కానీ మనం కనుగొనలేని పొరపాట్లు కూడా మన బ్రతుకులోకి వచ్చేస్తాయి. కొన్ని మాటలు చదువుతాం అవుతారు. సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనాన్ని కట్టే చదువుతారా? తర్వాత ధ్యానం చేసుకోండి. కట్టే వాక్యం చదువుదాం. ఒకరి నడతలని వాని దృష్టికి నిర్దోషములు కనబడు. యెహోవా ఆత్మలను పరిశోధించు. సో మన నడత ఎలా ఉంటాయంటే నిర్దోషం కనిపిస్తుంటాయి మనకి. మన పొరపాట్లను అనుకునేవాడు ఎవరు? చాలాసార్లు మనకు కనబడ మన పొరపాట్లు ఇంత మంచిగా ఉన్నాయి అనుకుంటాం, మనం ఇంత మనకి బాగానే ఉన్నాయి అనుకుంటాం. ఇంకో ఒక చదువు అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? 21, 2వ వచనం. ఒకడు తనకి ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైన తన దృష్టికి అది న్యాయం కనిపిస్తుంది. అంటే ప్రవర్తనాడు ఒకరి యొక్క పొరపాట్లు పట్టుకోగలుగుతాడా? తర్వాత పరిశీలన చేయవాడు ఆయనే పరిశీలన చేసి ఆయనే మనం చెప్పాలి. ఎందుకంటే కూర్చోవాలి. మనకు తెలిసిన ప్రతి పాపాన్ని చెంత ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత రైట్ ఇంకా మనకి తెలియదు, మనకు తెలియదు ఏ పాపం ఉందో. రైట్, ఆయన చంద్రలో కూర్చొని రైట్ ఆయనకి మనం బ్రతిమలాడుకోవాలి. ఇంకా చూడుకోవాలి, ఇంకా పాపం ఉంది ఏమని చూడుకోవాలి, మనం బ్రతిమలాడుకోవాలి. చూడండి 26వ కీర్తన 26, 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరంతరములను నా హృదయమును పరిశోధించు. నీకు నీ కృప నాకు ఉంచాను, నీ సత్యము. సో మనం అడిగారు, దావీదుని కూడా అడిగారు. ఆయన తెలుసు. చాలా భయంకర విషయం. మన పొరపాట్లు కనుక్కుంటే పర్వాలేదు. మనకు జబ్బుందని తెలిస్తే మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం. సడన్గా వస్తే మనం ఏం చేయగలుగుతాం? ముందు జాగ్రత్త, ముందుగానే స్కానింగ్ తీసుకోవాలి, ముందుగానే మనం అన్ని రకాలు సిద్ధపడాలి. దేవుడు అంటాడు సిద్ధపడు. ఓకే, నువ్వు నీ పొరపాట్లు కనుగొలితే మంచిదే. నీ పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు అని దేవుడు వాక్యం చెప్తాను. రైట్, సరే మరొక మాట చదువుతున్నాం. సో అదే కీర్తనలో 139వ కీర్తన 23, 24 వచనాలు. 139వ కీర్తన 23, 24 వచనాలు. దేవా నన్ను పరిశోధించు, నా హృదయం తెలుసుకున్నాను,
నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకున్నాం. ఈ ఆయాస్కరమైన మార్గం అది నా ఉందేనేమో. రైట్. తర్వాత మరొక మాట చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు కూడా అదే మాట చెప్తారు. కొరింథీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషము కానదా, అయినను నా యందు నా దోషం కానది మాత్రాన నేను నీతిమంతుడు కాను. ఎందుకంటే ఒక నీ పొరపాట్లు కనుగొనేవాడు ఎవడు? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తుల దేవుడు మనల్ని ప్రేమించి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. రైట్. మనం కనుగొనలేని పొరపాట్లు మనలో ఉన్నాయనే విషయాన్ని గమనిద్దాం. రెండవది మనం చూద్దాం. రెండోది ఏమంటాడంటే ఆ 12వ వచనంలో నిన్ను రహస్యము చేసిన తప్పులు క్షమించి నా నిర్దోషిగా ఇచ్చు. 19వ కీర్తన 12వ వచనం, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యము చేసిన తప్పులు క్షమించి తను నిర్దోషిగా ఇచ్చు. రహస్యంగా పాపం చేస్తుంటారు, ఎవరు తెలియదన్నట్లుగా చేస్తుంటారు. చూడండి, మనకి యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం చదువుతారు ఎవరైనా? సో రహస్యంగా చేస్తారు. మనుషులు చూడకపోతే సంతోషం అనుకుంటారు కదా. ఈరోజు చాలా మంది తప్పులు చేయబడిన కారణం ఏంటంటే దేవుడు అంటే భయం కాదు, సమాజం అంటే భయం, పోలీసులు అంటే భయం, ఎక్కడ మనం బయటపడిపోతామో భయం. చాలా మంది దేవుడు అంటే భయపడి తప్పు చేసి చాలా తప్పు ఉంటారు. చాలా మంది ఎందుకు తప్పు చేయాలి తెలుసా? అంటే పాపం చేయాలి తెలుసా? సమాజానికి భయపడి, పోలీసు వ్యవస్థ భయపడి, బయట నా ఇమేజ్ పోద్దని భయపడి, 10 మంది నన్ను ఏమనుకోండి భయపడి తప్పు చేయకుంటారు తప్ప నిజానికి దేవుడికి భయపడి తప్పు చేయకుండా ఉన్నవారు ఉండొచ్చు, శాసనం ఉంటారు అదని కాదు. కానీ అరుదు. మనం ఏసేపుని చూద్దామా. ఏసేపు మీద ఒక నేరం మోపాడారు. పొతిఫేరు భార్య ఇచ్చిన కంప్లైంట్ భయంకరమైన నేరం. మనం సంఘటన జరిగిపోయిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి మనం పెద్దగా అనిపించదు. ఒకవేళ మనకి ఆయన నిర్దోషం మనకు తెలియదు అనుకోండి, 10 మంది వచ్చి ఆయన గురించి చెప్తున్నారు అనుకోండి, ఏసేపు ఆయన ఇజ్రాయేలుడంట, దేవుడికి గొప్ప ఇష్టమంట, ఇలాంటి పని చేయడం ఏంటండి, ఇలాంటి పని చేయడం ఏంటండి, ఇలాంటి పని చేయడం నిందొస్తే ఎలా ఉంటుందో చెప్పడం మనం. కానీ ఏసేపు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డంటే ఆయన పాపం చేయడానికి దేవుడికి భయపడతాడు తప్ప మనుషులు భయపడ్డాడు కదా. ఆయన అంటాడు, నేను దేవుడి బిడ్డను, దాన్ని పాపం చేయడం నాకు తగదని చెప్పి అంటాడు. ప్రతి భార్య వచ్చి అతన్ని ఆహ్వానిస్తుంటే దేవుడికి భయపడి చేయనంటాడు. దేవుడికి భయపడి చేయనంటాడు. ఈరోజు దేవునికి భయపడి పాపం చేసిన వారి యొక్క శాసనం చాలా అరుదుగా ఉంది. చాలా మంది కూడా సమాజానికి లేదా బయట తెలిసిపోద్దాను, మా అమ్మాయిని తెలిసిపోతుందాను, మా పాస్టర్ తెలిసిపోద్దాను, మా పెద్దలు తెలిసిపోద్దాను, అమ్మో ఈ రోజుల్లో యూట్యూబ్లో పెట్టేస్తున్నారు అందరూ తెలిసిపోతుందాను, కానీ జాగ్రత్త పడుతూ కనపడకుండా జాగ్రత్తగా పడుతూ చేసేవి. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా అండి? దేవుడికి భయపడి పాపం చేయకుండా ఉంటే చాలా మంచిది. సో అందుకని అంటాడు, నువ్వు రహస్యం చేసిన తప్పు, నువ్వు రహస్యం చేస్తున్నావు, దేవుడికి కనబడదానా? మనకు అందరూ తెలుసు, మనం ఎంత సీక్రెట్ చేసినా సరే దేవుడికి కనిపిస్తాడు. ఆయన ఎందుకు చేస్తాం రహస్యంగా? మనుషులు కనపడదు, మనుషులు కనపడదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుతారు. సామెతల గ్రంథం ఇప్పుడు ఇంత అతిక్రమం మనసులో పెట్టుకొని
మీరు ఒక ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు. ఏదో మీ మనసులో సంకల్పించి ప్రభువా నాకు జరిగించారని చెప్పి మీరు ఉపవాస ప్రార్థన చేశారనుకోండి, ఏం చెప్పమంటారు చెప్పండి? మా దగ్గరకు వచ్చారండి, వచ్చి బ్రదర్ మేము ఒక 6 వారాలు ఉపవాస ప్రార్థన చేసాం, ఇలాంటి సమస్య ఉంది. ఏమంటారండి? ఏం చెప్తాను చెప్పండి? నాకేం తెలుస్తుంది రహస్యపాలు, నాకేం తెలుస్తుంది? నేనేం చెప్తానంటే ఉపవాస ప్రార్థన మంచిదమ్మా, చాలా మంచి పని చేశారు, ఖచ్చితంగా దేవుడు మీకు దీవిస్తున్నా అనుకోండి. మీరు సంతోషం వెళ్ళిపోయారు అనుకోండి, దేవుడు దీవించలేదు అనుకోండి, ఏం చెప్పంటారు చెప్పండి? మీ అతిక్రమం దాచిపెట్టి మీరు చేసి ఏ క్రియ అయినా సరే అది దేవుడు నచ్చదు. దానివల్ల మీకు క్షేమం లేదు, దానివల్ల మీకు ఏం లాభం లేదు. ఏ కార్యక్రమం చేసినా సరే ఇది చాలా రహస్యం, చాలా సీక్రెట్. దేవునికి మనకి మధ్య సహవాసానికి చాలా మంచి సీక్రెట్. ఇది మంచి మనకి ఒక ఎలా అంటారంటే రహస్యం తెలిసిపోయింది మనకి. దేవునితో సహవాసం చేయడానికి, దేవుని దగ్గర నుంచి మేలు పొందడానికి ఈ సీక్రెట్ అని దేవుడు మనకు రివీల్ చేసేసాడు, మనకి ఇచ్చేసాడు. ఇది పట్టుకోండి ఫస్ట్, తర్వాత మిగతావన్నీ. నేను ఎప్పుడైనా సరే ప్రార్థన చేయడం మొదలు స్టార్టింగ్ ప్రారంభించానంటే మొదలు ఏం చేయాలి? ఫస్ట్ పొరపాటు చేశాను, కొన్ని రహస్యం చేశాను, మా అందరికి తెలియదు కానీ దేవుడు తెలుసు. ఆయన కనుక వెళ్ళిపోయి ప్రభా అసలు బ్యూటిఫుల్ కన్వర్సేషన్, దేవుడితో మంచి సహవాసం అది. మాకు ఇలా జరిగింది ప్రభా, ఇలా జరిగింది ప్రభా, ఇలా బలహీనం అయిపోయాను ప్రభా, నేను ఇలా జరిగింది ప్రభా. దేవుడితో ముచ్చలేవా? ఎంతసేపు మన కోరికలేనా? దేవుడితో కాసేపు నీ వ్యక్తిగత జీవితంతో ముచ్చటించండి. దేవుడు నీతో ముచ్చటిస్తాడు. ఆయన నీ పాపం చెప్పి రసించుకోడు. నేను పాపం తెలిసే తన కుమారుని పంపించాడు, తన సశరీరుడు ప్రత్యక్షమయ్యాడు. కాసేపు ముచ్చటించాలి మనం. మన వ్యక్తిగత దోషాలు, పాపాలు, ఎక్కడ పొరపాటు జరిగిందో, పాపం అలా జరిగిపోయింది ప్రభా అని చెప్పి యథార్థంగా ఆయనతో ముచ్చటించినప్పుడు ఓకే, ఆ రహస్య పాపాలన్నీ కూడా దేవుడు ఏమనుకుంటాడంటే రహస్యకి ఎక్కడ చేయలేదు, నువ్వు చేసిన ప్రతి పాపం నాకు తెలియజేసి నాకు చెప్పావు, దాచుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు పాపం చేసినప్పుడు ఆయన బాధపడే బాధ కన్నా అది దాచేసి ఆయన సరులు కనబాడాలని చెప్పేసి నువ్వు మనం వేస్తున్నాడు. ఆ పెద్ద నటన చూసారా? ఆ నటన నాకు ఇష్టం ఉండదు, ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన అసలు ఎంత బాగా చక్క కోరుకుంటాడంటే మన కొంచెం ప్రతి సమస్య కూడా ఎలాగైతే ఒక బిడ్డలు తల్లిదండ్రులకు వచ్చి అమ్మా చదువుతుంటే చాలా కష్టం అనిపిస్తుందమ్మా, ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది మర్చిపోయానమ్మా, రాయలేకపోయినమ్మా, ఏం చేయనగానే పోలే అమ్మా నెక్స్ట్ అవుదులే అని చక్క చెప్తూ తెలియ. నీ దేవుడు చెప్పడా? నీ తల్లే చెప్తున్నప్పుడు, నీ తండ్రే చెప్తున్నప్పుడు, నీ తల్లి నీ తండ్రే అంత బాగా అర్థం చేసుకొని నీ లోపాలను వాళ్ళని కవర్ చేస్తుంటే నీ దేవుడు ఎంత కవర్ చేస్తాడు? యథార్థంగా ఉండు. యథార్థంగా ఉండమంటే పాపం లేకుండా కాదు, యథార్థంగా ఉండమంటే నువ్వు చేసే ప్రతి పాపాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకోవడం మొదలు పెడితే ఓకే, ఆయనకి నీకున్న ఆ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ చూసారంటే అది మాటలు చెప్పలేదండి. నాకు ఒక ఏంటది పాపం చేయక మనకు ఆదాముతో దేవుడు ఉంటాడు చూసండి, ఆయన ఆ చల్లపొడ రావడం, ఆయనతో కలిసి వెళ్ళడం, రైట్? అలాంటి కనిపిస్తుంది అండి. అలాంటి సహవాసం నిజంగా మీరు దేవుడితో చేయొచ్చు, దేవుడితో చేయొచ్చు. మార్నింగ్ లేచి మోకరించి ప్రభా నేను ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా చేశాను, నాకు కనిపించింది, అలా చేశాను, నాకు తెలుసు నాకు తిట్టావని, నాకు తెలుసు నీకు కోపం వస్తుందని, బట్ అయినా సరే చేశాను. కొన్నిసార్లు మరల చేశాను, చేయను. ఆ భయంతో కానీ మనం కానీ దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉన్నట్లయితే అసలు దేవునికి కావాలి ఇదే, దేవునికి కావాలి, దేవునికి కావాల్సింది. కీర్తనలు 90 కీర్తన 8వ వచనం చదువు. 90 కీర్తన 8వ వచనం. అసలు ఏం దాయలేమండి. దాచే బదులు ఆయన చెప్పేదాం సమస్యను మనం పెట్టుకొని మనం ప్రాబ్లం కొని తెచ్చుకోవడం కన్నా మన తండ్రి మన సాయం చేసిన వాడే. ఆయన ఏం ఉంచుకోలేదు, మనం ఏదిగా అన్ని ఇచ్చేసాడు ఆయన. చివరికి ఆయన కుమారుడు కూడా మనకి ఇచ్చేసాడు, అది ఏం ఉంచుకోలేదు ఆయన. ఆయన దగ్గర కూర్చొని మాట్లాడదాం, మనసు యొక్క మాట్లాడదాం. ఆయనకు తెలుసు నేను పాపని అని తెలుసు, ఆయనకు తెలుసు మీ అందరికన్నా ఎక్కువ పాపాలు అలా ఉన్నాయని ఆయనకు తెలుసు. కూర్చొని మాట్లాడదాం. A beautiful fellowship. రండి
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 13 వచనం చదువుతారు ఎవరైనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 13 వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను పూలులను విభజించునంత మట్టుకు కూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క యొక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. దేవునికి అన్ని స్పష్టమైనవి. ఆయన వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం మనకు అన్ని తెలియజేస్తుంది. చేసే ప్రతి పాపానికి మైనట్ లెవెల్లో తెలియజేస్తున్నాం. చేసే సరే, దేవుడితో సహవాసానికి కావాల్సింది మనం పశ్చాత్తాపడాలి. చాలా ప్రాముఖ్యమైనది. రైట్, మనం రెండు చూసాం. ఒకటి ఏంటంటే మనం కనుగొనలేని పాపాలు, రెండవది ఓకే రహస్య పాపాలు, మూడవది తెలుసండి దురాభిమానమైన పాపం. దురాభిమాన పాపం, దురాభిమానం అంటే తెలిసి తెగించి చేయడం. ఏంటంటే తెలిసి తెగించి చేయడం. తెలుసు ఏమవుతుంది? తెగించి చేయడం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30 నుంచి 37 వరకు చదువుతారు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30 నుంచి 37 వరకు. మా దురాభిమాన పాపం అంటే సాహసించి పాపం చేయడం. సాహసం చేయడమే. దేవుడు వాక్యాలు చెప్తున్నా చేయకూడదని అయినా సాహసించి, ఓకే ఆత్మదేవుడు మనం చెప్తుంటాడు ఆ మాట, నువ్వు దేవుని బిడ్డ చేయకూడదని అయినా సాహసించి చేయడం. సాహసించడం. సాహసించడం చాలాసార్లు దీని మధ్యన ఒక పెద్ద దైవజనుడి యొక్క చిన్న క్లిప్ చూశాను. అది సాహసించి చేయడమే. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి చెందాలంటే నువ్వు దేవునికి 10వ వంతు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? దేవునికి 10వ వంతు ఇవ్వాల్సిందే అని సాహసించి చెప్తున్నాడు. అదాని ఏ 10వ వంతు వచ్చాడని చెప్పేసి ఆయన అంత పెద్ద బిలియనర్, టాటా గ్రూప్ వాళ్ళు ఏ 10వ వంతు ఇచ్చారని చెప్పి అంత బాగా అభివృద్ధి చెందాడు. స్వప్రయోజనం కొరకు దేవుడు వాక్యాన్ని చూసి చెప్తారు. చూస్తానండి, సాహసించే తప్పు అనేది చాలా భయంకరమైనది. దేవునితో డైరెక్ట్గా యుద్ధం పెట్టుకోవడం డైరెక్ట్గా. స్వప్రయోజనం ఆశించి సాహసించి పాపం చేయడం అనేది దురాభిమానం. వాటి మాట్లాడు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం మరియు దురాభిమాన పాపం అంటే మొదటి సాహసించి పాపం చేయాలి. రెండవది ఏంటంటే మూర్ఖంతో పాపం చేయాలి. మూర్ఖంతో పాపం చేయాలి. చెప్తున్నప్పుడు కూడా మూర్ఖంతో చేయాలి, పాపం చేయాలి. దేవుని మాట వినకూడదు. తర్వాత లేవీకాండము 10వ అధ్యాయం 1వ వచనం. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీదులు తమ తుపాకులను తీసుకుని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమ ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. వెంటనే దేవుడు ఏం చేశాడండి? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేశాడు. వాళ్ళకి బాగా తెలుసు. అంటే మీరు బాధితులు తెలిసి సాహసించి దేవుని పరిశుద్ధతని మనం నిర్లక్ష్యం చేసి ఆయన పరిశుద్ధత విషయంలో మనం తప్పుదం చేసినట్లయితే దేవుని పాపం త్వరగా వస్తుంది. మనకు అందరికీ బాగా తెలుసు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు.
అతడు తెరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తమ దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అకర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని ఈ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పోము. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపాగ్నిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టాను. ప్రధాన యాజకుడు చాలా చాలా మనం చదివేదా ప్రతిదీ కూడా ఏం చెప్తుందంటే దురాభిమాన పాపం అంటే సాహసించి పాపం చేయడం, మూర్ఖించి పాపం చేయడం, గర్వించి పాపం చేయడం, ఇమ్మీడియట్గా తెగించి పాపం చేయడం, ఇవన్నీ కూడా అయితే మన వృత్తిలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దేవుడు ఎటువంటి వాడంటే మన పాపి అనే సంగతిని బాగా తెలుసు. ఆయన మన పాపం కోసం ఎక్కువ కలవరపడటం లేదు, పాపం ఒప్పుకోవడం కోసం కలవరపడుతున్నాడు, పశ్చాత్తాప పడడం కోసం కలవరపడుతున్నాడు. ఓకే, నువ్వు పశ్చాత్తాపడి మరుక్షణమే తన కుమారు యొక్క పరిశుద్ధ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి తన నీతో పూట కూర్చొని నీకు ఏ మేలు చేయాలో ఆ మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. అటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి పాపాలు ఒప్పుకొని ఆయన పరిశుద్ధుని మనం కనపరిచి ఆయన వల్ల మేలు పొందుకోవడానికి మళ్ళీ మనం సిద్ధపరచాలి. దేవుడి కొద్ది వాక్యం మన వెనుకలో దేవుడు మన పరుగు దీవించాలి.